రైట్. నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. మార్చి 28కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయి ఇలా చూద్దాం రండి ఒకసారి. ఈనాడుతో మొదలు పెట్టుకుందాం. సో థాయిలాండ్ మయన్మార్లో భారీ భూ విలయం. సో చూడొచ్చు, థాయిలాండ్ మయన్మార్లోనైతే భారీ భూకంపం అయితే విధ్వంసం సృష్టించిందని చెప్పొచ్చు. దాదాపు 150కి మంది పైగా మృతి చెందడంతో పాటు దాదాపు ఎంతమంది 750కి మంది పైగా గాయాల పాలయ్యారు. సో చూడొచ్చు, ఇది థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో భూకంపం తీవ్రతకు పేకమేడలా కూలిపోతున్న భవనం ఎంత విధ్వంసం సృష్టించిందో చూడొచ్చు ఒకసారి. భూకంపం అయితే అటు మయన్మార్తో పాటు థాయిలాండ్లో కూడా 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు. బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం, శిథిలాల కింద 100 మందికి పైగా. మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నిలమట్టం, పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యాం ధ్వంసం. ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు. 2 భూకంపాల కేంద్రాలు మయన్మార్లోనే. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు కూడా వార్తలు చూడొచ్చు. భూకంప తీవ్రతకు మయన్మార్లో నిలువునా చీలిన ఓ రహదారి, ఓ ఆసుపత్రితో పాటు భవనాలు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 150 మంది అయితే మృతి చెందారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 750కి పైగా శిథిలాల్లో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో తెలంగాణ, ఏపీలో ఉపాధి హామీ వేతనం 307 రూపాయలు పెంపు నిర్ణయించిన కేంద్రం. సో ఎన్ఆర్ఈజీఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమయం. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రతి వేసవికాలంలో ఈ పనులు అయితే చేపడతారు. సో ఈ దాదాపు మనం గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. సంవత్సరం కూడా ఈ డబ్బులు అయితే పెరుగుతూ వస్తున్నాయి. గత సంవత్సరం 300 రూపాయలు ఉంటే ఈ ఆర్థిక సంవత్సరం మాత్రం 307 రూపాయలకైతే అటు తెలంగాణ, ఇటు ఏపీ, తెలంగాణ ఎన్ఆర్ఈజీఎస్ అయితే పెంచడం అయితే జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ రోజువారీ వేతనాన్ని 307గా నిర్ణయిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సో చూడొచ్చు, ఇది హర్యానాలో అత్యధికంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే హర్యానాలో 400 రూపాయలుగా రోజువారీ వేతనం అయితే అమలు చేస్తున్నారు. దాని తర్వాత కర్ణాటకలో 370, కేరళలో 369, తమిళనాడు, పుదుచ్చేరిలో 333గా నిర్ణయించారు. సో మన తెలంగాణలో అయితే 307 రూపాయలు అయితే రోజువారీ వేతనం ఉండనుంది. ఊట నీరే పంటకు ఊపిరి. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పుట్టే మూసీ నది నవాబ్పేట, శంకర్పల్లి తదితర ప్రాంతాల మీదుగా నగరానికి చేరుతుంది. ఈ క్రమంలో వేల మంది రైతులు పంటలు సాగు చేసుకోవడానికి ఈ నీరే ఆధారం. వేసవి నేపథ్యంలో ప్రస్తుతం మూసీ అడుగంటుతుంది. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు భగీరథ యత్నం చేస్తున్నారు. నదిలో రింగుల బావులు తీసి వచ్చిన ఊటను నిల్వ చేస్తూ మోటార్ల ద్వారా పంటలకు అందిస్తున్నారు. నవాబుపేట మండలం గంగ్యాడ గ్రామంలో పట్నం శేఖర్, మహిళా రైతు గంగమ్మ ఇలా గుంతలు తీసి నీటిని నిల్వ చేస్తూ పంటలు కాపాడుకోవడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. సో ఒక పంట కాపాడుకోవడానికి రైతు ఎంత కష్టపడతాడంటే, ఒక చిన్న పిల్లలను, ఒక శిశువును తల్లి ఏ విధంగానైతే సాకుతుందో, భద్రంగా సాకుతుందో, ఆ విధంగా రైతులు కూడా పంటలనైతే పూర్తి స్థాయిలో సంరక్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. సో వేసవి కాలం దృష్ట్యా నీరైతే అడుగంటిపోతుంది. అటు భూగర్భ జలాల్లో కూడా నీరు కాస్త అడుగంటిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో నీటి సౌకర్యాలు కూడా కొంచెం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఉన్న నీటినే చూడండి ఎట్లా వాడుతున్నారో ఊట బావుల్లోనే. సో ఇది డిగ్రీలో ప్రతి సెమిస్టర్కు ఓ టెక్నాలజీ సబ్జెక్టు. BA, BCom, BSc కోర్సుల్లో పక్కాగా అమలు. చివరి ఏడాది 2 ఇంటర్న్షిప్లు. సిలబస్ మార్పుపై కసరత్తు కొలిక్కి. సో రాష్ట్ర ఉన్నత విద్యామండలి అయితే సిలబస్ మార్పులోనైతే కీలక మార్పులు చేయనట్టు అయితే కీలక ప్రకటన అయితే రానుంటూ తెలుస్తుంది. ప్రతి సబ్జెక్టులో కూడా సాంకేతికతను పెంచుతున్నారు. అదేవిధంగా ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తెలంగాణ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేస్తే ఆ పట్టాతో జాబ్ మార్కెట్లో ఉద్యోగం పొందాలి. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగంలో పోటీ పరీక్షలకు ఎటువంటి ప్రత్యేక కోచింగ్ లేకుండా పోటీ పడాలి. సో వీళ్ళ ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, డిగ్రీ పూర్తి చేశారంటే వృత్తిరీత్యా కోర్సు బయటపడ్డామంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయాలన్న నైపుణ్యం విద్యార్థికి పెంపొందించాలన్న ఉద్దేశంతో డిగ్రీలోనైతే సెమిస్టర్లు పూర్తిగా సిలబస్ అయితే మార్చే అవకాశాలు కనిపిస్తుంది. అందులో ప్రధానంగా టెక్నాలజీ, ప్రతి సెమిస్టర్కు టెక్నాలజీ సబ్జెక్టు, అదేవిధంగా ఇంటర్న్షిప్లు కూడా కల్పించనున్నారు. హైదరాబాద్లో రాత్రిళ్ళు సెగలు. శివార్లతో పోలిస్తే నగరంలో భిన్న వాతావరణం.
గాలిలో తగ్గుతున్న తేమ శాతం, రెట్టింపైన నిర్మాణాలతో పెరిగిన వేడి తీవ్రత. సిఎస్సి అధ్యయనంలో ఆసక్తికర అంశాలు. సో వేసవి కాలానికి సంబంధించి ఇది. హైదరాబాద్లో వేసవి వాతావరణం మారుతోంది. శివారు ప్రాంతాలతో పోలిస్తే నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తక్కువగా నమోదవుతున్నా రాత్రి వేళ శివార్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. అర్బన్ హీట్ స్టేట్ ట్రాకర్ పేరిట ఓ నివేదికను సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రచురించింది. అందులో హైదరాబాద్ అర్బన్ హీట్ ఐలాండ్కు సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ఇదే నివేదిక తాజా రాష్ట్ర సామాజిక ఆర్థిక విశ్లేషణను ఉటంకించారు. చూడొచ్చు, రాష్ట్రంలో అయితే ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. రాష్ట్రంలో మండుతున్న ఎండలు, సాధారణం కన్నా పెరిగిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో అత్యధికం 41 డిగ్రీల నమోదు. నేడు రేపు ఎల్లుండి మరింత తీవ్రం. చూడొచ్చు, నేడు రేపు ఎల్లుండి అయితే ఎండలైతే మరింత బెంబెలెత్తించనున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే దాటినాయి. ఒక 2 జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రాల్లో 40 డిగ్రీలు అయితే దాటేసినాయి. సో ప్రజలంతా కూడా ఏదైనా పనున్నప్పుడు మార్నింగ్ టైంలో చేసుకుంటేనే బాగుంటుందని చెప్పి కూడా నిపుణులు సూచనలు అయితే చేస్తున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి ఏవైనా పనులుంటే పొద్దున పూట చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి కూడా నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఈనాడు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఇది చూసాం ఇంతకుముందే. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటం కోర్టుల బాధ్యత. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడటం కోర్టుల బాధ్యతని తెలిపింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్పై ఆంక్షలు విధించాల్సి వస్తే అవి సహేతుకంగా ఉండాలి తప్ప ఊహాజనితంగా కాదని పేర్కొంది. సో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఇది ప్రాథమిక హక్కు పరిధిలోకి వస్తుంది. ఆర్టికల్ 19 క్లాస్ 1A ఒక సామాన్య పౌరుడు తన భావ వ్యక్తీకరణను ప్రదర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు, మాట్లాడవచ్చు. సో కానీ దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. సో ఒకవేళ ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే ఆర్టికల్ 32వ ఆర్టికల్ ప్రకారం అయితే కోర్టులో రిట్స్ జారీ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ప్రాథమిక హక్కులకైతే న్యాయ సంరక్షణ ఉంటుంది. ఎప్పుడైతే ప్రాథమిక హక్కులు భంగం వాటిల్లిందని తెలిస్తే డైరెక్ట్ మనము సుప్రీంకోర్టు మెట్లు తొక్కే అవకాశాలు కూడా, మనం డైరెక్ట్ సుప్రీంకోర్టులో రిట్లు జారీ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం. ఉగాది రోజున హుజూర్ నగర్లో సీఎం ప్రారంభిస్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్. క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు అందిస్తాం. QR కోడ్తో 30 లక్షలకు కొత్త కార్డులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని వెల్లడి. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా కసరత్తు అయితే చేస్తుంది. సన్నబియ్యం అయితే రేషన్ షాపుల్లో పంపిణీ చేయడానికైతే పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి కూడా రేషన్ షాపుల్లో సన్నబియ్యం అయితే రానున్నాయి. సో ఈ నేపథ్యంలో గతంలో మనము సన్నబియ్యం కాకుండా దొడ్డు బియ్యం ఉన్నప్పుడే అక్రమ PDS బియ్యాన్ని అయితే తరలించే ఎన్నో చూసాం. మనం అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాలు పట్టివేత అని చెప్పి మనం రోజు కథనాలు కూడా చూస్తుంటాము. సో ఇప్పుడైతే సన్నబియ్యం మరి చూడాలి, మరి అక్రమాన్ని అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దొడ్డు బియ్యం విషయంలోనే అంతగనం అక్రమాలకు పాల్పడితే ఇప్పుడైతే సన్నబియ్యం మరి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆ దిశగా కూడా పర్యవేక్షణ అయితే చేయాలి తప్పకుండా, లేదంటే పక్కదారి పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది ఉడుకుతున్న రాష్ట్రం, ముదురుతున్న ఎండలు, 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 41 డిగ్రీలు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్న వాతావరణ శాఖ. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. వడగాల్పులపై కేంద్రం అడ్వైజరీ. చూడొచ్చు, 2 రాష్ట్రాల మినహా ఇప్పటికే 40 డిగ్రీలు, 2 జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే దాటినాయి. సో ప్రజలంతా కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరాలు అయితే ఉన్నాయని చెప్పి నిపుణులు కూడా సూచిస్తున్నారు. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై సంస్థాగతంగా చర్చ జరుగుతుందని, కొత్త బాస్ విషయంలో కొత్త పాత అనేది ఏమీ ఉండదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. సో చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అటు ఎంపీ స్థానాలను కూడా 8 స్థానాలను
కైవసం చేసుకోవడం, అటు మన రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు కూడా అటు పట్టభద్రులతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో కూడా బీజేపీ సత్తా చాటిందని కూడా చెప్పొచ్చు. బీజేపీ 2 సీట్లు అయితే కైవసం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కొత్త బాస్ ఎవరన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఆ దిశగానైతే మరి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుభవం, సామాజిక సమీకరణలు సహా అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని అధ్యక్ష ప్రకటన ఉంటుందని లక్ష్మణ్ తెలిపారు. ఏప్రిల్లోగా రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక పూర్తవుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లులో తప్పులున్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా రాజకీయాలను కాంగ్రెస్ చేస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదో పట్టించడానికి డీలిమిటేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. సో గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము డీలిమిటేషన్కు సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ 2011 లెక్కల ప్రకారము నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు లాస్ అవుతాయని చెప్పేసి, అంటే ఇక్కడ జనాభా లేదు కాబట్టి 2011 ప్రకారం చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా కాస్త తక్కువ, ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది, లోక్సభ స్థానాలన్నీ కూడా వాళ్ళకే ఎక్కువగా పోతాయి. పార్లమెంట్లో గలం విలిపించేందుకు అయితే మనకు అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పి కూడా దక్షిణాది రాష్ట్రాలు అయితే ఆరోపిస్తున్నాయి. సో ఈ మేరకైతే గత కొన్ని రోజుల క్రితం మనం చూసాము దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులంతా కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ డీలిమిటేషన్ అయితే 25 సంవత్సరాల పాటు వాయిదా వేయాలి, ప్రస్తుతం ఉన్న జనాభాను పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి డీలిమిటేషన్ ఎంతవరకు కొనసాగుతుందో లేదో అన్నది. యాక్చువల్గా 10 సంవత్సరాలకు ఒకసారి అది చేయాల్సి ఉంటుంది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. తాగునీటి సమస్య రావద్దు, అధికారులతో సమీక్షలో మంత్రి సీతక్క. మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు ప్రత్యేక బడ్జెట్. నీళ్ల పైపులు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలని సూచన. సో ఎండలు ముదురుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. చూడొచ్చు ఇక్కడ వేసవి కాలం అయితే వచ్చేసింది, ఎండలైతే మండుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాగునీటి సమస్యలు అయితే తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. సో తాగునీటి సమస్యలు ఏర్పడకుండా మంత్రి సీతక్క గారు అయితే అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. చూడాలి మరి. అటు మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో లాంటి ప్రాంతాల్లో కొన్ని తండాలలో ఇప్పటికీ నీటి సమస్యలు వేధిస్తున్నాయి. సో ఇటువంటి చివరి గ్రామాల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షణ చేయాలి. ఎవరికి కూడా నీటి సమస్యలు తలెత్తకుండా అయితే చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై అయితే ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి. పిఆర్ ఆర్డీ డైరెక్టర్కు టీపీఎస్ఎఫ్ వినతి. అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మారుస్తూ వారిని కూడా రెగ్యులర్ చేయాలని పిఆర్ ఆర్టీ డైరెక్టర్ సృజనకు తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ వినతి పత్రం అందించింది. శుక్రవారం టీపీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు సృజనను కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సో రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులను అయితే రెగ్యులర్ చేయాలని చెప్పి కూడా అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా మారుస్తూ వారిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి కూడా వినతి పత్రం సమర్పించారు. సో రాష్ట్రంలో అయితే ఇవి ప్రధాన వార్తలు. రాష్ట్రంలో ఇవి మార్చి 29కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.